1983 డిసెంబర్ 25న ఈ 498 అన్నటువంటి సెక్షన్‌ని మన లీగల్ ఐపీఎస్‌లో ఇన్వాల్వ్ చేయడం జరిగిందండి. 1983 డిసెంబర్ 25న. ఎందుకోసం చేశారు అంటే, మహిళలకు సంబంధించి వరకట్న వేధింపులు, అదేవిధంగా శారీరక, మానసిక హింసకు సంబంధించి అట్లాంటి వేధింపులకు గురి కాకుండా, అట్లా గురి అయినట్లయితే భర్తల మీద ఒక రకమైనటువంటి రక్షణ చట్టం కోసం, అంటే భర్తలకు వ్యతిరేకంగా భార్యల కోసం ఇచ్చే రక్షణ చట్టాన్నే ఈ 498 అనే సెక్షన్ కింద చెప్పడం జరిగింది. అయితే ఈ సెక్షన్ యాక్చువల్‌గా 1983 డిసెంబర్ 25న వచ్చినప్పటికి కూడా ఇది ఐపీసీలో సెకండ్ అమెండ్మెంట్ కింద స్టార్ట్ చేయడం జరిగింది. ఇది దీని యొక్క ఇంట్రడక్షన్ సంబంధించి. ఈ సెక్షన్ ఎందుకు వాడతారంటే, ఒకటి మెంటల్ అబ్యూజ్, సెకండ్ వన్ ఇస్ ద ఫిజికల్ అబ్యూజ్, మూడోది డౌరీ హెరాస్మెంట్, నాలుగవది ఫినాన్షియల్ అబ్యూజ్. ఈ 4 ప్రధానమైనవండి. అంటే భార్య మీద ఒక భర్త కానీ, భర్త తరపు బంధువులు కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 రకాలైనటువంటి విధానాలు, అంటే మానసికంగా కానీ, శారీరకంగా కానీ, డౌరీ హెరాస్మెంట్ కానీ, ఇక ఫోర్త్ పాయింట్ అంటే ఫినాన్షియల్ అబ్యూజ్మెంట్, దీనికి సంబంధించి ఏదైనా భార్యకి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నట్టయితే ఈ సెక్షన్ కింద భర్తల మీద, అదేవిధంగా భర్త తరపు ఉన్నటువంటి బంధువుల మీద కూడా కేసు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అప్పటి నుంచి కూడా 83 నుంచి రకరకాల కేసులు వస్తున్నాయి. కానీ మొదట్లో ఈ యొక్క సెక్షన్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేనప్పటికీ కూడా గడిచిన దశాబ్ద కాలంగా చూసినట్టయితే ఆల్మోస్ట్ ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ప్రతిరోజు కనీసం 10ల సంఖ్యలో అయితే కేసులు నమోదవుతున్నాయి.